ఏంటది? నీ కేసులు దేవుడు కొట్టేయాలంటే ఎదుటి వాళ్ళ మీద చీటికి మాటికి రాపుతుంటావుగా కేసులు, మర్యాదగా కొట్టేయి. కొట్టేయకుండా అట్ట పెట్టుకున్నావు అనుకో, పెట్టుకో, ఏం పర్లేదు, దేవుడు కూడా దాచిపెడతాడు. ఇతరులను ఏ ఏ విషయాలలో నీవు క్షమించవలసి ఉందో ఆ విషయంలో క్షమించు, క్షమించబడతావు. నువ్వు క్షమించలేదా, దేవుని అడిగేదానికి నీకు అధికారం లేదు. ఎందుకంటే ప్రతిరోజు నువ్వు ప్రభు నేర్పిన ప్రార్థనలో నేను క్షమించిన ప్రకారం నన్ను క్షమించు, ప్రకారం క్షమించు, ప్రకారం ఏ ప్రకారం, నేను క్షమించిన ప్రకారం. నేను క్షమించకపోతే క్షమించొద్దు, క్షమిస్తే క్షమించు అని నువ్వే రోజు దేవుడికి చెప్పుకుంటున్నావు. నీ నోటితోనే ఆ మొక్కలు చెప్పించేటట్టు యేసయ్య ఆ ప్రార్థన నేర్పాడు. ఆయన మామూలుడు కాదు. నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు అని చెప్పాడు. చూసావు ఇందాక రోమా 2లో మూలవాక్యం. మంచాతే తీర్పులు తీపిస్తాడు ఆయన, మామూలుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూర్చోబెట్టి అడుగుతారు, ఏం చెప్పావరా? నేను నేర్పిన ప్రార్థన చెప్పు బిడ్డ అంటాడు. అన్నీ చెప్పుకుంటా ఇక నీకు తెలుసుగా, పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చండి, భూమి మీద నెరవేరు, మాకు కావాల్సిన అందిన ఆహారం మాకు దయచేయి, మా పట్ల అపరాధం చేసిన నేను క్షమించిన. ఆగురా అంటాడు అక్కడ. ఆగునాయన కుమారుడా, ఆగునానా ఏంటంటే, మా రుణస్థులను మేము క్షమించున్న రీతిని, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము నీవును మా అపరాధములను క్షమించుము. ప్రకారమేగా, రైట్ ఎంకరా. ఇక నువ్వు ఇంతమందిని క్షమించలా, ఇంతమందిని నువ్వు పనిష్ చేసావు, నీకు తప్పదంటాడు. నువ్వు వదిలేసావా? నేను వదిలేస్తా. భార్య ఇంత తేడా పడితే ఎగబడి కొడతావు. మళ్ళీ పొద్దునే మోకాళ్ళు వేసి, ప్రభువా నా దోషాలన్నీ క్షమించంటే, నిన్న దాన్ని అవి కదరా దౌర్భాగ్యుడే అంటాడు. వాళ్ళు దేవుడు అంటాడు అన్నమాట. దాన్ని క్షమించకూడదు తండ్రి అంటే, నిన్ను కూడా దన్నాను నేను అంటాడు. ఆమె నీకు భార్య అయితే నువ్వు నాకు భార్య. దేవునికి స్తోత్రం. నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడా? భర్త అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆమెను క్షమించలేదు కనుక నేను నిన్ను క్షమించను అంటే, ప్రభువా ఇప్పుడు నువ్వు నన్ను క్షమించను, నన్ను క్షమించు. గుర్తుపెట్టుకో, ఇతరులు మన ఎడల తప్పిదాలు చెయ్యటం అనేది, ఇది రాసి పెట్టుకో, మర్చిపోకుండా రాసిపెట్టు, నిజంగా రాసి పెట్టుకో. ఇతరులు మన ఎడల తప్పిదాలు చెయ్యటం అనేది, మన తప్పిదాలను దేవుడు కొట్టేయడానికి మనకిచ్చిన అవకాశము. నీకు అర్థం కాదని నాకు తెలుసు, మళ్ళీ ఒకసారి చెబుతా. ముదుర్లకు అర్థమైద్ది, నాలాంటి తిక్కలు వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ ఒకసారి చెబుతా. ఇతరులు మన ఎడల పొరపాటు చేయటం అనేది జరగొద్దు అని మనం కోరుకుంటాం. అది మన పిచ్చి తెలివి. అసలు నా దగ్గర అందరూ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎవరు ఏ తప్పు చేయొద్దు నా దగ్గర, అంతే, నా దగ్గర ఉంటే అంతే, ఖచ్చితంగా ఉండాలి అని డైలాగులు వేస్తుంటాం. ఇంట్లో అయినా, బయట అయినా, ఆఫీస్లోనైనా, ఎక్కడైనా సరే. ఇదిగో నా దగ్గర ఉన్నప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చి కథలు పడితే, నా దగ్గర లెక్క అంటుంటారు కదా. లెక్కేనా? లెక్కే. ఓకే, అందరు లెక్క సరిగా ఉంటే నువ్వు ఎవరిని క్షమిస్తావు? క్షమించుడి. అప్పుడు మీరు అసలు నువ్వు క్షమించటం అనే దినుసు వాడాలంటే ముందు నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండాలిగా. అందుకే నీకు తెలియకుండానే కొంతమంది నేను ఇబ్బంది పెడుతుంటారు. ఆ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, అన్యులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు. ఎటో పక్క నుంచి ఎవరో ఒకరి చేత నువ్వు సఫర్ అవుతుంటావు, ఇబ్బంది పడుతుంటావు. నువ్వేం కోరుకుంటావు అంటే, ఇది నాకు వద్దురా బాబోయ్ అని కోరుకుంటావు. కానీ అదే అనుమతించబడతా ఉంటుంది. నీకు బాధ కలిగిద్ది, ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది, ఎందుకు వీళ్ళు నా వెంట ఇట్టబడ్డారని అనిపించింది నీకు. నీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకో, ఎందుకు ఇంత ఏడిపిస్తున్నా, నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నా, దేవా ఏంది నాయనా అంటాడు. ఆయన దగ్గర పోయి కూర్చుంటే, చర్చికి వచ్చి కూటంలో కూర్చుంటే క్షమించు అని వాక్యం వచ్చింది. ఏంది ప్రభా క్షమించేది? ఒక్కొక్కరిని తన్నాలనిపిస్తుంది ప్రభా, అట్లా చేయాలనిపిస్తుంది ప్రభా, ఎట్లా చేయాలనిపిస్తుంది అంటే, అప్పుడు నిన్ను రోజు తన్నాల్సి వచ్చింది. నేను అడుగడుగున నిన్ను తన్నాల్సి వచ్చింది. నేను నిన్ను తన్నకుండా ఉన్నట్లు నీవును వారిని శిక్షించవద్దు, క్షమించు.
క్షమించు, నేను నిన్ను క్షమించున్నట్లు వారు నీ ఎడల అపరాధం చేసి క్షమించుట అనే దినుసు వాడటానికి నీకు అవకాశం ఇచ్చారా పిచ్చోడా, క్షమించంటాడు. అసలు ఎవరో ఒకళ్ళు మన ఎడల తప్పిదం చేసేవాళ్ళు లేకపోతే మనం ఎవరిని క్షమించాలి? కాబట్టి మన ఎడల ఇబ్బంది పెట్టేవాళ్ళందరూ దేవుడు మనకిచ్చిన అవకాశాలు. ఇప్పుడు కూడా అర్థం కాలేదా? అర్థమైందా? తమ్ముడు, మరి క్షమిస్తావా లేకపోతే సీరియస్ అవుతావా? నువ్వేమో పిల్లలు తప్పు చేసినా, ఇంట్లో మనిషి తప్పు చేసినా, ఏమమ్మా ఎవరు తేడా పడ్డా వెంటనే రియాక్ట్ అయిపోయి గందరగోళం చేసి, దాడులు చేసి, తిట్టి, చండాలంగా మాట్లాడి నాన్న రభసా చేస్తావా? మళ్ళీ దేవుని దగ్గర మోకాళ్ళు, నా దోషాలన్నీ కొట్టేనానా, నా దోషాలన్నీ క్షమించు ప్రభా. అబ్బా, ఎంత నీతిమంతుడిరా నన్ను నువ్వు ఇంత దాన్ని సహించకుండా ఆవంతున ఎగబడతావు. నువ్వు నా దగ్గరకు వచ్చి ఎంత వినయంగా అడుగుతున్నావు, నాయన నాయన్ని కొట్టాయి ప్రభా, నాయన్ని కొట్టే నాయన. నేను కొట్టేను, నువ్వు ఎన్ని కొట్టేసావు అన్ని కొట్టేస్తా. ఎందుకని ప్రభా? మొత్తం కొట్టేయి ప్రభా. నేను ఒక తెలివితో ప్రార్థన చేస్తా, దేవుడు నవ్వుకుంటాడు, నాకు తెలుసు. అరే ఈ తెలివి ఆపురు అదే అంటాడు ఆయన. నేనే ఇతరులను క్షమించే సుబుద్ధి మాకిచ్చి దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్య నేర్పిన ప్రార్థన చేయను నేను. మా అపరాధములను మీరు క్షమించండి అనే దానికి ముందు ఇతరుల అపరాధములను మేము క్షమించున్న ప్రకారం నీవు అపరాధములు క్షమించు అనను. అది యేసయ్య నేర్పిన ప్రార్థన. అది అనను, ఇతరులను మేము క్షమించే సుబుద్ధి మాకిచ్చి మా అపరాధాలను కూడా క్షమించు. వీడు నేను నేర్పిన ప్రార్థనకి మార్చి ప్రార్థన చేస్తాను. కుదరదు. మనం అట్లా మార్చి చేస్తామని కింద మళ్ళీ రాయించాడు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలబడు, మీరు తీర్చు తీర్పు చొప్పుననే మీకు తీర్పు. అది ఇందాక స్టార్టింగ్లో మీరు చదివింది మూల వాక్యములో. జాగ్రత్త. నీకు ఒక న్యాయం అను దేవుని ముందు, నువ్వు జనానికి ఒక న్యాయం చేస్తావా? నువ్వేదన్నా తేడా పడితేనేమో ఎవరు సౌండ్ చేయకూడదా? ఎవరన్నా తేడా పడితేనేమో ఊరు మొత్తం తిరిగి చెబుతావా? ఏం తీసుకొని కొట్టాలి నిన్ను? ఇదేం న్యాయం? కాబట్టి నువ్వు చేయొద్దు, నలుగురిని ఆరడి చేయొద్దు, నువ్వు ఆరడి పాలు కావద్దు. నువ్వు తీర్పులు తీర్చొద్దు, తీర్పు పాలు నువ్వు కావద్దు. నువ్వు క్షమించక ఉండవద్దు, దేవుని క్షమాపణ కోల్పోవద్దు. దావీదు ఎందుకు క్షమించబడ్డాడో తెలుసా? చాలా విషయాల్లో దావీదు అలాగా అనేకుల్ని దాటుకుంటూ వచ్చాడు. పో 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 అని. దావీదు హృదయంలో క్షమించే బుద్ధి ఉంది. తన ప్రాణాన్ని తీయడానికి వెంటబడుతున్న సౌలుని అనేక సార్లు చంపకుండా వదిలేశాడు. అలా చాలామంది విషయంలో అంతే స్పందించాడు. కనుక క్షమించే మనస్సు మనకు క్షమాపణను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? మర్యాదగా క్షమించాలి అని చెప్పటం కాదు, హృదయంలో తీసుకొని ఆచరణలో పెట్టండి. పోనీలే అనుకోవాలి, 7 సార్లు తెలిసచ్చంటావా, తెలిస్తే ఎందుకు చేస్తా, సరే పో, తగలబడ్డావు లేపో అని, పో క్షమించాను పో, పోనీలే అని దేవుని మనసు కలిగి క్షమించేయి. నా తండ్రి నీ దోషాలన్నిటినీ క్షమిస్తాడు. దేవుని క్షమాపణ మనకి ఎంత అవసరమో ముందు చెప్పాను. అది ఎలా వచ్చిందో చెప్తున్నా. పాయింట్ నెంబర్ 1, క్షమించబడిద్ది ఎప్పుడు? మనం క్షమిస్తే. ఒకటి. రెండోది దేవుణ్ణి అడిగినప్పుడు దోషాలను దాచిపెట్టుకొనక, కప్పుకొనక, ఒప్పుకొని దేవుని ముందుకొచ్చి ఆయనను క్షమాపణ వేడుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు. కొంతమందికి ఎంత బరిదెగింపు అంటే తమ దోషాలు తమ కళ్ళకి దేవుడు చూపిస్తున్నా ఒప్పుకోకపోగా దానికి కవరింగ్లు ఇస్తూ ఉంటారు. ఆ కారణాన్ని బట్టి చేశాను, ఈ కారణాన్ని బట్టి చేశాను, అది కూడా తప్పేనా, ఇది కూడా తప్పేనా, అది అసలు తప్పే అనుకోలే నేను, అది కూడా తప్పేనా, ఏముంది అని కవరింగ్లు ఇవ్వద్దు.
నీ హృదయానికి, నీ మనస్సాక్షికి దేవుడిదిగా ఇది తప్పు, ఇది రైట్ కాదు అని నీకు సూచించే ప్రతిదీ నువ్వు దేవుని ముందుకు వచ్చి దయచేసి ఆ విషయాన్ని నేను చెబుతున్నా, దయచేసి వినండి. ఏది దేవుడు నీకు స్పష్టంగా చూపించాడు, అది చిన్నదే కానీ పెద్దదే కానీ మనసులోదే కానీ బయటికి చేసిందే కానీ సెన్సిటివ్గా టచ్ చేస్తాడు దేవుడు, సున్నితంగా నిన్ను తాకుతాడు. అది ఏదైనా సరే నీకు కనబడుతున్నప్పుడు యథార్థ హృదయంతో వచ్చి, దేవా ఈ విషయంలో దయచేసి నన్ను క్షమించు, ఇదిగో ఇలాగా ఫలానా మాట విషయంలో నేను తేడా పడ్డాను, నన్ను క్షమించు, ఫలానా ఆలోచన విషయంలో నేను తేడాగా ఆలోచించా క్షమించు, ఫలానా విషయంలో నేను అసూయపడ్డా క్షమించున్నాయన్న, నీకు నచ్చదు అది, నన్ను మన్నించని క్లియర్గా ఆ దోషాన్ని దేవుని ముందెత్తి ఒప్పుకోవాలి. కొంతమంది అలాగ స్పష్టంగా ఆ పాయింట్ని రేజ్ చేయకుండా సాయంత్రానికి వచ్చి కూర్చొని నా పాపాలన్నీ క్షమించు, నా పాపాలన్నీ క్షమించు అంటే మొత్తం కాంట్రాక్ట్ ఇస్తారు దేవుడికి. ఏం పాపాలు అంటాడు, ఏం పాపాలు అంటే ఏమిటి, చాలా ఉంటాయి, చెయ్యి వదిలేసే, నాకేం మొత్తం కాంట్రాక్ట్ ఇస్తున్నావా? వాన పడుతుంది చూడమ్ము, దేవునికి స్తోత్రం. ఎదురు చూస్తున్నారు జనం వాన లేక, అదో ఇప్పుడు వంగింది, దేవునికి స్తోత్రం. ఎక్కడొచ్చాక అమ్మో టైం పరిగెత్తింది నాయనోయ్, నేను ముగిస్తున్నా ఇక. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. టైం వెళ్ళిపోయింది, చాలా అయిపోయింది, ఇంకా నేను ముగిస్తున్నాను. ఒకటి, క్షమించినప్పుడు క్షమించబడతాయి. రెండవది, ఒప్పుకున్నప్పుడు క్షమించబడతాయి. ఒప్పుకోవాలి, ఏ విషయంలోనో దాని గురించి స్పష్టంగా ఒప్పుకోవాలి. ఎందుకు అలా స్పష్టంగా ఒప్పుకోవాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు తెలుసా? సంబంధిత అంశంలో నీ క్లారిటీ ఉండాలి. అన్నీ కలిపి దేవుని కాంట్రాక్ట్ ఇవ్వకు. ప్రభా మొత్తం క్షమించేసాయి అంటే అలాగేనైనా మొత్తం కొట్టేశా, ఇంతకు ఏమేమిటి అంటే చాలా ఉన్నాయిగా కొట్టేసాయి అనవాకు. చిన్నదే కానీ పెద్దదే కానీ నీ వలన జరిగిన దోషాలు ఏవైనా స్పష్టంగా దేవుని ముందు ఎత్తి ఒప్పుకో. అప్పుడేం జరిగిద్దంటే నీ దోషములు ఎక్కడెక్కడ ఉన్నాయో నువ్వు గుర్తుపట్టిన స్పర్శ నీలో గుర్తించి సంతోషిస్తాడు దేవుడు. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? కలిపి కాంట్రాక్ట్ ఇవ్వకు దేవుడికి. మరేంటి, ప్రతి చిన్నది పెద్దది కూడా నువ్వు గుర్తుపట్టి ఆ స్పృహ కలిగి ఆ స్పర్శ కలిగి నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు ఆయన సంతోషపడతాడు నీ ఆత్మీయ స్పర్శను బట్టి. ప్రభా ఈ మనసులో ఈ మనిషి మీద నాకు కొంచెం అసూయ కలిగింది ప్రభా, ఇది నీకు నచ్చదు క్షమించయ్యా అని నువ్వు అనుకున్నావు అనుకో, మనసులోనే నువ్వు దేవునికి ప్రార్థన చేసి సారీ ప్రభా ఇది నీకు నచ్చదు అనుకున్నావు అనుకో, ఆయన సంతోషపడతాడు. ఎందుకంటే హృదయములో కలిగిన ఒక దురాలోచనను కూడా నా బిడ్డ గుర్తుపట్టే అంత సున్నితంగా ఉంది, అంత సున్నితంగా ఉన్నాడు. అది పరిశుద్ధుల లక్షణం. మనస్సాక్షి నిర్మలంగా ఉంటే అలాంటి లక్షణాలు ఉంటాయి. మనస్సాక్షి కలుషితమై ఉందనుకో ఎంతంత కూడా కనపడవు. అదే మనస్సాక్షి నిర్మలంగా ఉందనుకో ఇంత చిన్న తేడా వచ్చినా వెంటనే చూపించింది, ఇదిగో ఈ విషయంలో నువ్వు తేడా పడ్డావు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? అర్థమైతే రెండోది కూడా అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మూడోది, ఒప్పుకొని విడిచిపెట్టాలి అన్నాడు. విడిచిపెట్టుటయే మారు మనస్సు. మూడవది మారు మనస్సు. ఎప్పుడు క్షమింపబడతాయి? పాపములో కంటిన్యూ అవుతా, ఆచారానికి క్షమించమని అడుగుతా, అందులో నువ్వు కొనసాగుతున్నప్పుడు అది మారు మనస్సు కిందికి రాదు. నువ్వు కొనసాగటం ఆపేస్తే మారు మనస్సు. దాన్ని అసహించుకున్నట్టు, దాన్ని ద్వేషించినట్టు, దేవుని మనస్సు కలిగి ప్రవర్తించినట్టు. అలా కాకుండా దానిలో కంటిన్యూ అవుతా, దాన్ని కొనసాగుతా, దాని విషయంలో ఏ అభ్యంతరం లేకుండా జస్ట్ ఏదో ఆచారంగానే ఒప్పుకుంటున్నావు అనుకో, నేను చెప్తున్నా గ్యారెంటీ ఇస్తా, క్షమించడు. క్షమాపణ అడిగే నువ్వు దాన్ని అసహించుకున్నావో లేదో చూస్తాడు. దాని విషయంలో నీకు మారు మనసు వచ్చిందో లేదో చూస్తాడు. దాని విషయంలో నువ్వు ఫీల్ అవుతున్నావో లేదో చూస్తాడు. ఆ మారు మనసు నీలో కనబడితేనే అది క్షమించబడిద్ది. అంతేగాని నేనేం మారు మనసు పొందను, నేను అలానే ఉంటాను, క్షమించేసుకో అంటే మనలాగా దేవునికి ఏం ఆఫ్ మైండ్ కాదు.
ఆయన పరిపూర్ణుడు. కట్టే చెప్పాడు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘపు దూతకు మొదలు పెట్టుకొని 5గురికి మారు మనసు పొందితేనే సరి, పొందితేనే సరి, పొందితేనే సరి, పొందితేనే సరి, లేకపోతే ఊరుకోనని చెప్పేశాడు. నా మారు మనసు నీకేముంది కానీ వదిలేసేవా, ఏముంది కానీ ఏదో జరుగుతూ ఉంటాయి, ఆ మాత్రం పట్టించుకుంటావా ఏంది, వదిలేసే ఏముంది, మారు మనసు ఏమి ఉండాలే, కంటిన్యూ అవుతుంటాలే. మారు మనసు ఉండదా, దిద్దుబాటు ఉండదా, సరి చేసుకోవటం అనేది ఉండదా? ఎట్ట కనపడుతుందంట నీకు అంటాడు ఆయన. అంటే నువ్వు అందులో కొనసాగుతావు, కంటిన్యూ అవుతావు, నేను నీకు నీ పాపానికి సపోర్ట్ చేయాలి, నిన్ను క్షమిస్తా పోవాలి. పొర్రపాటును కూడా జరగదంటాడు ఆయన. ఏం చేయాలా? మారు మనసు అంటే ఏంది? ఇప్పుడు మొన్న తేడా పడ్డావమ్మా, ఆ రోజు తీర్మానం చేయాల, నాయన ఇంక నేను మళ్ళీ దాని జోలికే నేను మళ్ళీ అలాంటి స్టెప్ వేయను, నన్ను క్షమించు, దయచేసి నన్ను కడుగు, నేను మళ్ళీ యుద్ధం ప్రకటిస్తా ప్రభా, నేను పోరాడతా, నీ శక్తిని నాకు ఇవ్వు అని నువ్వు తీర్మానం చేసి దాన్ని అసహించుకొని నీ యుద్ధాన్ని నువ్వు ప్రకటిస్తే దాన్ని మారు మనస్సుగా పరిగణించి దేవుడు కేసు కొట్టేస్తాడు. అర్థమైందా? నువ్వు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నావు దాన్ని గెలవటానికి, దాన్ని తప్పించుకోవటానికి నీ వంతు పోరాటం నువ్వు చేస్తున్నావు. ఆ పోరాడుటయే మారు మనస్సు. రాజీ పడుట పాత మనస్సు. అర్థమైందా? ఒకవేళ పోరాటంలో మళ్ళా నువ్వు దెబ్బతిన్నావు అనుకో, దేవా పోరాడాను, నిలవలేకపోయాను, నన్ను క్షమించు, దయచేసి నన్ను మన్నించు, నేను మళ్ళీ యుద్ధం ప్రకటిస్తాను, నేను మళ్ళీ పోరాడతా ప్రభా, నాకు శక్తిని అని నువ్వు దేవుని వైపు మళ్ళొచ్చు. ఇక్కడ ఏం గమనిస్తాడంటే నువ్వు రాజీ పడ్డావా, ఫైట్ చేస్తున్నావా, అది ఏ విధమైన పాపమైన తమ్ముడు. నాయనా మీకు ఇంకా ఇంత క్లియర్గా చెప్పాను, అయినా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, కానీ చాలా క్లియర్గా చెప్పానని లోపల ఆనందపడుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. మీకే కాదు నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అన్ని విషయాల్లో. నేను కూడా సరి చేసుకోవాలి, మీరు కూడా సరి చేసుకోవాలి, అందరం బ్యాలెన్స్ చేసుకోవాలి. మీకు తగ్గ దిద్దుబాట్లు మీకుంటే నాకు తగ్గ దిద్దుబాటు నాకు ఉంటుంది. ఇక్కడ ఎవరు పెద్ద మనుషులు లేరు, అందరూ బ్యాలెన్స్ అవ్వాలి. పరిశుద్ధాత్మ నేను కూడా అడిగాను, నాతో మాట్లాడు, బిడ్డలందరితో మాట్లాడు అని. నీ వాక్యము నాకు మాకు పంపయ్యా అని ప్రార్థన చేశాను. నేను కూడా నాతో కూడా నా తండ్రి మాట్లాడు. నేను బ్యాలెన్స్ అవ్వాల్సినవి ఉంటాయి, మీరు బ్యాలెన్స్ అవ్వాల్సినవి ఉంటాయి. సెన్సిటివ్గా దేవుడు సున్నితంగా మాట్లాడుతున్నాడు, గ్రహించి జాగ్రత్త పడండి. పోరాటం చేయండి, యుద్ధం చేయండి. రాజీ పడతావు శత్రువుతో, రాజీ పడతావా దోషంతో, రాజీ పడతావా పాపంతో, అట్లయితే సౌలు స్థితికి వెళ్ళిపోతావు. సౌలు రాజీ పడ్డాడు, లైఫే లేదు సౌలుకి. దావీదు పోరాడాడు, గెలిచాడు, బిడ్డ తరం ఆశీర్వాదకరంగా ఉన్నాడు. పోరాడాడు, బ్రతుకంతా పోరాడుతానే ఉన్నాడు. దావీదు బ్రతుకంతా పోరాడుతానే ఉన్నాడు, తన దోషాలు ఎత్తుతానే ఉన్నాడు, దేవుని ముందు ఒప్పుకుంటానే ఉన్నాడు, సరి చేసుకుంటానే ఉన్నాడు, మారు మనసు ప్రకటిస్తానే ఉన్నాడు, కృప పొందాడు. దావీదు కుమారుడా యేసు అనిపించుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకు? దావీదు నిజంగా యుద్ధవీరుడే. లోకంలో ప్రజలతో యుద్ధం చేయటమే కాదు, తన పాపాలతో కూడా యుద్ధం చేశాడు. రాజీ పడలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలా? రాజీ పడలా. 119వ కీర్తనలో అదే అంటాడు, దేవా నీ వాక్యాన్ని ధ్యానించాను, కానీ నేను హృదయంలోనికి తీసుకోకుండా అశ్రద్ధ చేసినందున నేను దెబ్బతిన్నాను. నేను నీ ఎదుట పాపము చేయకుండాన్నట్లు నా అంతరంగములో నీ వాక్యము నుంచుకొని ఉన్నాను. ఇదిగో ఇప్పుడు నేను జాగ్రత్త తీసుకున్నా, నీ వాక్యము నా హృదయంలో పెట్టుకున్నా, ఇదిగో మళ్ళా యుద్ధం ప్రకటించా, నేను ఇంకా బలహీనపడనయ్యా, నన్ను నడిపించు. ప్రకటించొద్దు మారు మనసు. రాజీ పడదామా? సౌలులాగా దావీదులాగా యుద్ధం చేద్దామా? ఎంతమంది ఒప్పుకుంటారు నాన్న? నేను చెప్పినట్టు నువ్వు నిజంగా ఈ 3 విషయాల్లో, క్షమించే విషయంలోనూ, దేవుణ్ణి అడిగే విషయంలోనూ, మారు మనసు పొంది దిద్దుకునే విషయంలోనూ నువ్వు జాగ్రత్తగా ఉండు.
నా దేవుని క్షమాపణ నీకు వచ్చింది, దేవుని సమాధానం నీకు స్టార్ట్ అయిపోయి, స్వస్థత కలిగిద్ది. దోష ఫలితంగా వచ్చిన జబ్బులకి స్వస్థత కలిగిద్ది. ఆయన క్షమించి స్వస్థపరుస్తాడు. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, ఓ లేచి నీ పరుపెత్తుకొని నడవమంటే స్వస్థత వచ్చింది. అక్కడ ఏమర్థమైంది? దోషాన్ని క్షమించాడు, రోగం తగ్గిపోయింది. దోషాన్ని క్షమించాడు, రోగం తగ్గింది. వైద్యుల వల్ల కాల, దేవుడే క్షమించానన్నాడు, వానికి స్వస్థత వచ్చింది. ఇదిగో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నావుగా, జ్ఞాపకం చేసుకున్నాను, 15 ఏళ్ళు పో అని హిజ్కియాకి ఇచ్చేస్తాడు. బిడ్డలారా, ఆలోచించండి. దేవుని క్షమాపణ మనకు కావాలి. అందుకే దిద్దుకుందాం, సరి చేసుకుందాం. అప్పుడు స్వస్థత వచ్చిద్ది. దేవుని స్వరం మనం వినే ఛాన్స్ ఉంటుంది. మన ప్రార్థన అక్కడికి చేరిద్ది. ఆయన ముఖదర్శనం మనకు కలిగిద్ది. మనం ఆయనతో అనుబంధం కొనసాగిద్ది. ఆ అనుబంధం మనకు కలిగి ఉన్నంత వరకు 1000 కాదు 1,000,000 దెయ్యాలు ఏకమై వచ్చినా మనకు భయం ఉండదు. నెమ్మదిగా వండుకొని నిద్రపోవచ్చు. దేవుడిచ్చింది కడుపు నిండా తినవచ్చు. నీ ప్రార్థనకు విలువ ఉంటుంది, ఆలకించబడిద్ది, నీకు విజయం ఉంటుంది. నువ్వు 10 అటెంప్ట్లు కాదు, మొదటి అటెంప్ట్లోనే జయం పొందుతావు. అలా చేస్తాడు ఆయన. కాబట్టి దిద్దుకుందాం, సరి చేసుకుందాం, లోపాలను దిద్దుకుందాం, నిజంగా మారు మనసు పొందుతాం. ఈరోజు ఒక తీర్మానం చేసి దేవుని వైపు మళ్ళుకుందాం. రండి, పైకి లేచి నిలబడదాం. అందరు రండి. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు, బిడ్డలందరూ, కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా రండి. మోకాళ్ళ మీదకి ఛాన్స్ ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వచ్చేయండి. బిడ్డ, మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయలేకపోయిన వాళ్ళు లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం. సేవకులు అందరూ కూడా దిద్దుకోండి. ఎందుకు నీకు విజయం రావట్లేదంటే దోషం ఒక కారణం కావచ్చేమో, కొన్ని రాజీ పడుతున్నావేమో, కొన్ని పాపాల విషయంలో కొనసాగుతున్నావేమో, కంటిన్యూ చేస్తున్నావేమో, పశ్చాత్తాపం నిజంగా నీకు రాలేదేమో, నువ్వు దిద్దుబాటు చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయేమో, సరి చూసుకో. లోపాలుగా ఉన్న వాటిని అన్నిటిని దిద్దుకో, రాజీ పడద్దు. పాపంతో మనకెప్పుడు ఫ్రెండ్షిప్ లేదు, పాపంతో మనకెప్పుడు రాజీ లేదు. అది ఎప్పటికీ మనకి డేంజర్. అదే వద్దొద్దు. దేవుణ్ణి అడుగు, దేవా ఈరోజు నాతో సూటిగా నువ్వు మాట్లాడావు నాయన, స్పష్టంగా మాట్లాడావు నాయన. నేను రాజీ పడుతున్నాను ప్రభా, మళ్ళీ రాజీ పడుతున్నాను ప్రభా. లేదయ్యా, మారు మనసు ప్రకటిస్తున్నాను, నేను క్షమిస్తాను ప్రభా. నీ క్షమాపణను కూడా నేను వేడుకుంటాను. అంతేకాదు, నేను మారు మనసు పొందుతున్నాను. నేను ఇంకా మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళను, నేను మళ్ళీ ఇంకా చెడుతనం జోలికి వెళ్ళను, మరోసారి నేను ఆ విధంగా ప్రవర్తించను, నన్ను క్షమించమని. ఎక్కడెక్కడ నువ్వు బ్యాలెన్స్ మిస్ అయ్యావో, ఎక్కడెక్కడ నువ్వు తేడా పడ్డావో దేవుని ముందు ఈరోజు సమాధానపడు, సరిదిద్దుకో. మనమందరం సరిదిద్దుకుందాం, దేవుని క్షమాపణ వేడుకుందాం, మన దోషములు పరిహరించబడినట్లు దేవుని పాదాలు పట్టుకుందాం. రండి, ప్రభువుకు స్తోత్రాలు చెప్పండి. దేవా, మన అనుబంధం తెగిపోకూడదు నాయన, మన అనుబంధం కంటిన్యూ అవ్వాలి ప్రభువా. మనకు మధ్య అడ్డుగా వచ్చే దోషాలన్నీ నీ రక్తంతో కడుగు నాయన, పాపాలన్నీ క్షమించు ప్రభువా. చాలా సూటిగా మాట్లాడావు. నిజంగా నా దగ్గర ఉంది నాయన మెతక బుద్ధి. నువ్వు ఒక పక్క మొత్తుకొని చెప్తున్నా, అపహాస్యం చేసినట్టు నవ్వుకుంటూ తిరుగుతున్నాను, కానీ అది నా నెత్తిన పడ్డ నాడు అల్లాడతానన్నాయి బుద్ధి తెచ్చుకోలేకపోయాను ప్రభా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. తెలిసి తప్పుల్లో కొనసాగాను ప్రభా, తెలిసి బరి తెగించాను ప్రభా. నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా, దిద్దుకుంటానయ్యా. దేవా, నాకు జయ జీవితం కావాలి. నా ప్రార్థన నీ సన్నిధికి చేరాలి. నీ సహవాసం నాకు కావాలి. నీ శత్రుత్వం కాదయ్యా, నీ సహవాసం కావాలి. నా శత్రువు సాతాను. దేవా, నువ్వు నా తండ్రివి నాయన, నా నాన్నవి, నా అమ్మవి నువ్వు, నా తల్లివి తండ్రివి నువ్వు. నీకు దూరమే నేను ఎలా బతకగలుగుతాను? నువ్వే శత్రువై నువ్వే పగబడితే నాకు దిక్కేవారు. నా తండ్రి నన్ను దాటిపోవద్దు, నన్ను క్షమించు, స్వస్థపరచు తండ్రి. నాకు విడుదల ఇవ్వు తండ్రి, నాకు జయం ఇవ్వు తండ్రి, నాకు ఆదరణ ఇవ్వు తండ్రి, నాకు స్వాంతం ఇవ్వు తండ్రి. శత్రువుకి అవకాశం ఇవ్వద్దు తండ్రి, నా మీద శత్రువుకి అవకాశం ఇవ్వద్దు తండ్రి. ఎంతమంది బిడ్డలు యథార్థ హృదయాలై ప్రార్థిస్తున్నారో ప్రభువా.
సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అందరూ ఎంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వేల కొద్ది ప్రజలు ఎంతమంది నిజంగా యథార్థ హృదయుల ఈ ప్రార్థనలు ఏకీభవించారో వారందరికీ విడుదల కలుగును గాక. వారందరికీ మాకు అందరికీ జయమొచ్చును గాక. వారందరికీ స్వస్థత కలుగును గాక. మాకును స్వస్థత కలుగును గాక. శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థతలు కలుగును గాక. తండ్రి, నువ్వు కలిగించినందుకు నీకు వందనాలు, కలిగించినందుకు స్తోత్రాలు. జయ జీవితం ఇస్తున్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా, మా మనవులు వింటున్నందుకు స్తోత్రాలు. మీకు ముఖ దర్శనం మాకు ఇస్తున్నందుకు స్తోత్రములయ్యా, 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 స్తోత్రములయ్యా. మా పాప ఫలమును మా మీద నుండి తొలగించి మమ్మల్ని విమోచిస్తున్నందుకు స్తోత్రమయ్యా. మా దోషములన్నీ నీ రక్తముతో కొట్టివేస్తున్నందుకు స్తోత్రములయ్యా. సాతానుకు అవకాశం ఇవ్వకుండా వాడిని గద్దిస్తున్నందుకు స్తోత్రములయ్యా. అగ్నిలో నుండి తీసిన కొరవె వలె ఉన్నాడు యెహోషువాని శత్రువుకి సాక్ష్యం ఇచ్చినట్టు మమ్మను గూర్చి శత్రువుకి, ఇదిగో నా బిడ్డలు అగ్నిలో నుండి తీసిన కొరవె వలె ఉన్నారు అని సాక్ష్యం ఇస్తున్న యేసయ్యా, నీకు స్తోత్రము, 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 స్తోత్రము. ఓ నీ రక్తముతో కడుగు, 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 కడుగు. ఓ మలిన వస్త్రాలు తొలగించి మహిమ వస్త్రాలు, తెల్లని పరిశుద్ధ క్రియలనే నీతి వస్త్రములు ధరింపజేయి. సరి చేసుకుంటాను ప్రభువా, సరి చేసుకుంటాను ప్రభువా. నేను సరి చేసుకుంటా, మేము సరి చేసుకుంటాం. మా బిడ్డలు ఒప్పుకుంటున్నారయ్యా. అయ్యా, దిద్దుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఇక నుంచి మారాలని కోరుకుంటున్నారు. ఇక నుంచి క్రొత్త జీవితం మొదలు పెట్టాలని కోరుకుంటున్నారు. ఇక నుంచి లోతైన ఆత్మీయతలు ఎదగాలని కోరుకుంటున్నారు. మా బిడ్డలకు బలాభివృద్ధి కలిగించి, మా బిడ్డలను ఆదరించి, ధైర్యపరిచి, ప్రేమించి నన్ను, మా బిడ్డలందరినీ కూడా బలపరిచి నీ కొరకు వెలిగించి వాడుకో. దావీదుకి ఇచ్చినట్టు జయములు మాకు అనుగ్రహించు. సౌలు లాంటి బ్రతుకు మాకొద్దు, దావీదు లాంటి జయ జీవితం మాకు కావాలి. భక్తులు లాంటి జయ జీవితం మాకు కావాలి. మమ్మల్ని బలపరచు. మా బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు, ఆరోగ్యమును దయచే. ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని గుర్తుపట్టగల ఆత్మీయ స్పృహ మాకు దయచే. వాత వేయబడిన మనస్సాక్షి మా నుండి తొలగించు. నిర్మలమైన మంచి మనస్సాక్షిని మాకు దయచే. పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కళంకమైన మనస్సాక్షిని మాకు దయచే. మా అందరినీ శుద్ధీకరించు, మా బిడ్డలను శుద్ధీకరించు. ఎవరిని క్షమించలేదో వారిని క్షమించడానికి మాకు మనసు నీవు కనికరించు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. చివరి ఆశీర్వాదం ముగించుకుందాం. వినబడిన సంగతులు మనం సరి చూసుకొని, దిద్దుకొని